జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడ సమావేశమైన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్న జిల్లుల వారి అన్నదమ్ములు, వారి వర్గాన్ని మొత్తంగా తెలుగుదేశం పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పక రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే ఒక మంచి నమ్మకాన్ని ఉంచి ఆయన తెలుగుదేశం పార్టీలో చేయడం జరుగుతుంది. ఈ జిల్లా ఎన్నికల్లో కడప జిల్లాలో అది మా పొద్దుటూరు పట్టణంలో ఆయన చేరిక వలన తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుంది. తప్పకుండా జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అవుతారు. కాబట్టి వారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు, అదేవిధంగా సోదరులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర పట్టణ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జబీవుల్లా గారు, మిగిలిన శివచంద్రారెడ్డి గారు కానీ, అట్లాగే రాజగోపాల్ యాదవ్ గారు, మిగిలిన నాయకులు సోదరుడు కొండారెడ్డి గారు అందరూ కూడా రావడం, ఈరోజు దాదాపుగా 17 రోజులు ఉన్నాయి ఎన్నికలు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటా ఉంది. నిన్న జరిగిన రాజంపేట, కోడూరులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వచ్చిన సందర్భం చూస్తే రాష్ట్రంలో 160 స్థానాలు ఈ కూటమి గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి నిన్న వచ్చిన జనసందోహాన్ని చూస్తే స్పష్టమవుతుంది. ప్రొద్దుటూరులో కూడా చూస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా అవినీతి, అరాచక పరిపాలన తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. దౌర్జన్యాలు, కేసులు పెట్టడం, ప్రశ్నించే వాళ్ళ మీద అనేక రకాలుగా వేధింపులు, చాలామంది తెలుగుదేశం నాయకుల మీద 307 కేసులు పెట్టడం, దాంట్లో భాగంగా ఎమ్మెల్యే చేసే అక్రమాలను ప్రశ్నించడానికి గతంలో ఉన్న ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా 2 కేసులు నమోదు చేసి జైలుకు పంపడం, కార్యకర్తలు, ఆయనతో పాటు కార్యకర్తలు చాలామంది జైలు పాలు కావడం, దాదాపు 40-50 కుటుంబాలు, ఈ విధంగా చాలా రకాల హరాస్మెంట్ జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కూడా రేపు ముఖ్యమంత్రి అవుతాడు. దీంట్లో అనుమానం లేదు, సందేహము లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు పులివెందుల్లో వచ్చినప్పుడు సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో ఆ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతా ఉంది. సొంత చెల్లెల్ని కూడా ఆమె వేషధారణ మీద, బట్టల మీద కూడా సొంత చెల్లెల మీద కామెంట్ చేసేదానికి కూడా వెనుకాడకుండా మాట్లాడుతున్నాడంటే ఓటమి భయం పట్టుకొని ఒక ఫ్రస్ట్రేషన్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. కడప జిల్లాలో అత్యధికంగా అరాచకం ఎక్కడ జరిగింది ఉమ్మడి జిల్లాలో అంటే పొద్దుటూరు పట్టణంలోనే జరిగింది. అమాయకులందరి మీద కేసులు పెట్టడం, హత్యలు చేయడం. బీసీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్య హత్య అందరికీ తెలిసిన విషయమే. ఎవరు చేశారనే విషయం అందరికీ తెలుసు. ఒక బలహీన వర్గాల నాయకుడు, బీసీ నాయకుడు నందం సుబ్బయ్యని హత్య చేయడం నగరంలో ఇప్పటికీ కూడా ఎవరు, ఏ వర్గము కూడా మర్చిపోలే. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా, ఈ అరాచకం పోవాలా, ఇటువంటి వ్యక్తులను మళ్ళీ ఓటు వేయకూడదని ప్రజలు ఒక నిర్ణయంతో ఉన్నారు. పెద్దలు వరదరాజరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఆయన వస్తే ఈ నియోజకవర్గంలో ధైర్యం వస్తుంది.
ఈ భయభ్రాంతికి గురి చేసే వాళ్ళకందరికీ ఒక సమాధానం దొరుకుతుంది అని చెప్పి ప్రజల్లో కూడా ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఏర్పడింది. ఈ సందర్భంగా 4 సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని అన్ని రకాలుగా కూడా కష్టపడిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని కూడా నిన్న రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. పెద్ద ఆయన ఉన్నారు, ప్రవీణ్ ఉన్నాడు, అందరినీ కలిసి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కూడా భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా పార్టీ భరోసాగా ఉంటుంది, అండగా ఉంటుంది. రెండో విషయం, కేసుల్లో ఇబ్బందులు పడిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తానని చెప్పినాడు. అందరూ పార్టీని గెలిపించడమే మన ముఖ్య ఉద్దేశం. పార్టీ అభ్యర్థి గెలవాలా, ఎమ్మెల్యే గెలవాలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గెలవాలా, కూటమి అధికారంలోకి రావాలా, అదొక్కటే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఆయన కూడా అందరికీ చెప్పినాడు. చిన్న చిన్న విభేదాలు, అసంతృప్తులు ఉంటాయి. నేను కూడా ఎంపీ క్యాండిడేట్గా ఉన్నా. ఈరోజు నాకు టికెట్ లేదు, అయినా కూడా మన పార్టీ కోసం కష్టపడుతున్నాం, చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే అభ్యర్థులు అనుకొని పార్టీ విజయాన్ని కృషి చేయాలా. ముఖ్యంగా ప్రొద్దుటూరులో అరాచకం పోవాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాల. గెలిస్తేనే ఈ అరాచకం పోతుంది. మళ్ళీ పొరపాటు చేసి మళ్ళీ వైకాపాని గెలిపిస్తే ఇదే అరాచకం కొనసాగుతుంది. మన ఇండ్ల మీద దాడులు చేస్తారు, మన మీదే హత్యలు కూడా చేసేదానికి కూడా వెనుకాడరీళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పొరపాటు చేస్తే మాత్రం రాష్ట్రంలో హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు, మాఫియాలు చెలరేగిపోతారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అందరూ కూడా ఆలోచించాలా. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాలా. మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఆయన చెప్పినారు. కాబట్టి ఎటువంటి భేదాభిప్రాయాలకు తావులేవు. అందరూ కూడా సంతోషంగా పార్టీ అభ్యర్థి కృషి చేస్తారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా 4 సంవత్సరాలు పార్టీ మోసినాడు కాబట్టి ఆయన కూడా న్యాయం చేస్తామని చెప్పి పార్టీ చెప్పింది. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. అందరూ కలిసి పనిచేస్తారు. ఆయన కూడా ఇంకా బయట నియోజకవర్గాల్లో కూడా అబ్జర్వర్గా కూడా రాజంపేట, మదనపల్లి ప్రాంతాల్లో అబ్జర్వర్ కూడా ఆయనకు బాధ్యతలు ఇచ్చాడు నిన్న. అక్కడ కూడా పోయి పార్టీ పర్యవేక్షణకు గెలుపు కృషి చేయాలని చెప్పి. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ పనిచేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో కుట్రలు బన్ని విభేదాలు, భేదాభిప్రాయాలు చేయాలని చూసినా కూడా ఎవరు నమ్మరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు. అభ్యర్థి పెద్ద ఆయన వరదరారెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం. దాంట్లో అనుమానం.